ప్రస్తుతం ఎక్కడ చూసినా కుంకి ఏనుగుల డిస్కషనే వస్తోంది. అసలు ఏంటి కుంకి ఏనుగుల ప్రత్యేకతలు? సాధారణ ఏనుగులకి కుంకి ఏనుగులకి ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి ఏపీకి ఎందుకు తీసుకొస్తున్నారు? వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు? దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చదివే ఉంటాం, ఏనుగులు బీభత్సం సృష్టించాయి, పొలాల్లోకి వచ్చేసాయి, పొలం అంతా కూడా ధ్వంసం అయిపోయింది, మనుషులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి. సో ఇటువంటి ఏనుగుల్ని కట్టడి చేయడానికి ఈ కుంకి ఏనుగుల్ని ఉపయోగిస్తూ ఉంటారట. సాధారణ ఏనుగుల్ని ఈ కుంకి ఏనుగులు ఎలా నియంత్రించగలవు? కుంకి ఏనుగులకు ఉండే ప్రత్యేకత ఏంటి అంటే అది హ్యూమన్ కి ఎటువంటి హామ్ చేయదు. ముందుగానే ట్రైన్ చేయబడిన ఏనుగులు కాబట్టి సాధారణ ఏనుగుల్లాగా అవి ప్రవర్తించవు. అలాగే హ్యూమన్ తో రెస్పెక్టబుల్ గా ఉంటాయట. అలాగే వీటికి ఏదైనా మనం చెప్తే ఆ కమాండ్స్ ని బట్టి, ఆ డైరెక్షన్స్ ని బట్టి అది ఫాలో అవుతూ వస్తుందట. అలా దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఈ సాధారణ ఏనుగులు చేసే బీభత్సాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కుంకి ఏనుగుల్ని తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఈ కుంకి ఏనుగులు సాధారణ ఏనుగులు నిద్రపుచ్చటంలోనూ, అలాగే అవి దగ్గరికి రావడం కోసం కొన్ని సంకేతాలను ఉపయోగించి ఈ సాధారణ ఏనుగుల్ని కుంకి ఏనుగులు కంట్రోల్ చేస్తూ ఉంటాయట. వీటిని ఎక్కువగా అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ లాంటి ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏనుగులకి మహావత్సవాలు శిక్షణ అందిస్తూ ఉంటారు. అంటే ఏనుగుల పుంగవులు అని అర్థం. ఈ ఏనుగులు ఇతర ఏనుగుల్ని పట్టుకోవడంలో అటవీ అధికారులకి సహకరిస్తూ అటవీ ప్రాంతాన్ని కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి అంటూ శభాష్ కుంకు ఏనుగులు అని అందరూ అంటున్నారు. బీభత్సం కారణంగా ఎటువంటి పంట నష్టం వాటిల్లకూడదు అనే సదుద్దేశంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వంతో డిస్కషన్ పెట్టారట. సో ఆ డిస్కషన్ ఫలించిందనే చెప్పాలి. సో అందుకోసమనే వాళ్ళు కర్ణాటక నుంచి వాళ్ళ కుంకి ఏనుగుల్ని మన రాష్ట్రానికి పంపించడానికి సిద్ధమయ్యారు.